హలో అండి, అందరికి నమస్కారం. దోసకాయ టమోటా పప్పు చేసుకోవడానికి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని ఆ నీళ్ళు వంపేసి ఇంకొక వేర్లు వాటర్ వేసుకొని దోసకాయ చిక్కు తీసి సన్నని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. టమోటాలు 3, ఒక 5 పచ్చిమిర్చి, ఆనియన్స్ 1, పసుపు 1 స్పూను, కారం 1 స్పూను, తొందరగా ఉడకడానికి ఆయిల్ కొంచెం వేసుకొని చింతపండు దాంట్లోనే వేస్తే ఉడకదు అనుకుంటారు కదా కొంతమంది. ఇలా గ్లాస్లో కొంచెం చింతపండు క్లీన్గా నీట్గా వాష్ చేసి పెట్టుకొని చింతపండు గ్లాస్లో ఇలా వాటర్ వేసి పెట్టుకుంటే ఇంకా కుక్కర్ విజిల్స్ వచ్చి ఉడికే వరకు ఉడకబెట్టుకొని తర్వాత ప్రెషర్ అంతా పోయినాక ఆ విజిల్ తీసి ఇలా కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా చింతపండు అందులోనే వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎంపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడం. ఇలా తెరులుతూ కాలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దోసకాయ టమోటా పప్పు తీయగా పులుపులుగా చాలా బాగుంటుంది.